పారిజాత పూలు కోయవద్దు. దాని వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. పారిజాత పూలు దేవలోకం నుంచి శ్రీకృష్ణుడి ఇంట చేరిన దివ్య పుష్పం. ఈ పూలు తెల్లవారుజామున నేలపై రాలిపోతాయి కదా, మరి వీటిని నేరుగా చెట్టు నుంచి ఎందుకు కోయకూడదు? ఈ నియమం వెనుక దాగి ఉన్న పౌరాణిక రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం పారిజాతక అనే ఒక రాకుమారి ఉండేది. ఆమె సూర్య భగవానుడిని ప్రేమించింది, కానీ సూర్యుడు ఆమె ప్రేమను తిరస్కరించాడు. ఆ బాధతో పారిజాతక ఆత్మహత్య చేసుకుంది. ఆమె శరీరం అగ్నిలో దగ్ధమై ఆ బూడిద నుంచే పారిజాత చెట్టు పుట్టిందని చెబుతారు. తనను తిరస్కరించిన సూర్యుడిని చూసేందుకు ఇష్టం లేక ఈ చెట్టు రాత్రిపూట మాత్రం వికసిస్తుందట. అంతేకాక ఆ రాకుమారి బాధను సూచిస్తూ ఆ పూలు సూర్యుడు ఉదయించక ముందే నేల రాలిపోతాయి. ఆ పారిజాతక రాకుమారి త్యాగాన్ని గౌరవిస్తూ ఆ చెట్టు నుంచి పూలను బలవంతంగా కోయకుండా అవి రాలిన తర్వాతే తీసుకోవడం ఆచారంగా మారింది. నేల రాలిన పారిజాతమే అత్యంత పవిత్రమైనది. సో కోయకుండా రాలిన పూలను మాత్రమే సేకరించి పూజకు ఉపయోగించడం శుభప్రదం. ఇది కేవలం పురాణం కాదు, ప్రకృతిని గౌరవించే